పన్నీర్ బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, ఉడికించి తురుముకున్న ఆలు, ఉడికించి తురుముకున్న బీట్రూట్, చాట్ మసాలా పొడి, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఉప్మా రవ్వ, బ్రెడ్ పొడి, మిరియాల పొడి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఆలు ఏంటంటే కొంచెం బాయిల్ చేసుకొని తురుముకోవాలి, అలాగే బీట్రూట్ కూడా ఉడికించుకొని తురుముకోవాలి. ఇవి రెండు రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా. సో ఇవన్నీ మిగతాదన్నీ మిక్స్ చేసుకుందాం. దాని ముందు ఈ పన్నీర్లో కొంచెం ఉప్పు, చాట్ మసాలా పౌడర్ పన్నీర్కి కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా వేసి పన్నీర్ ముక్కలకి బాగా కలిసేలాగా కలిపేసాం, పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే. ఉడికించి తురిమిన ఆలు కూడా చాలా మరీ మెత్తగా ఉడికించకుండా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. మరి మెత్తగా అవుతే చాలా తడి ఎక్కువ అయిపోయి మళ్ళీ మనకి టిక్కి చేసుకోవడానికి ఇబ్బంది. ఓకే. దీంట్లోనే ఉడికించి తురిమిన బీట్రూట్ యాక్చువల్లీ పచ్చిది ఎందుకు వేయలేదంటే ఇంకా ఎక్కువ పింక్ అయిపోతుందని, ఉడికించుకుంటే కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఉప్మా రవ్వ, బ్రెడ్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మిరియాల పొడి. పన్నీర్ ముక్కలు లాస్ట్లో అన్నమాట. పన్నీర్ ముక్కలు స్టఫ్ చేద్దాం. అలాగే దీనికి సరిపడా ఉప్పు. మిక్స్ చేసుకుందాం ప్రవీణ గారు. ఎక్కువ తడిగా ఉన్నా మనకు ఒక 2 నిమిషాలు అలా కలిపితేనే మనకి ఉప్మా రవ్వ వేసే వల్ల కొంచెం మనకి ఈజీగా బైండ్ అవుతుంది. దీంట్లో కూడా కొంచెం చాట్ మసాలా పౌడర్. ఓకే. బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఉడికించి వేసుకునే వల్ల కొంచెం కలర్ చూడండి ప్రవీణ, అక్కడక్కడ మనకి కనిపిస్తుంది బీట్రూట్. పచ్చి తురిమేస్తే మొత్తం పింక్ అయిపోతుంది. సో ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా చేసేసుకొని ఒక్కొక్క పన్నీర్ లోపల స్టఫ్ చేయాలి. సో మనం పన్నీర్ మళ్ళీ చాట్ మసాలా అలాగే ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, ఒక్కొక్క పీస్ ఇలా పెట్టుకొని మళ్ళీ స్టఫ్ చేయాలి. తురుము కూడా వేసుకోవచ్చు పన్నీరు, కానీ ఇవి ముక్కలు పెట్టడం ఈజీ కదా. మళ్ళీ కొంచెం ఇలా ఫ్లాట్ టిక్కీలాగా చేసేసుకో. అన్నీ ఇప్పుడు ఇలా చేసుకుందాం ప్రవీణ. అలాగే కొంచెం ఇక్కడ ఉప్మా రవ్వ నేను ఇలా ప్యాన్ అలాగే బ్రెడ్ పౌడర్ జస్ట్ అట్లా మన అటు ఇటు ట్యాప్ చేసి ఆయిల్ ఫ్రై చేసి ఘీలో రోస్ట్ చేయాలి. మొత్తం నెయ్యితో షాలో ఫ్రై చేస్తే బాగుంటుందా? చూడండి, ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఇలా ట్యాప్ చేయాలి. అన్నీ ఉడికినవే వేసాం కాబట్టి కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు ప్రవీణ గారు. ఇది మనకి టిక్కి కొంచెం లావుగానే ఉంటుంది, పలుచగా అవసరం లేదు. తింటున్నప్పుడు పన్నీర్ ముక్క అలా తెలియాలన్నమాట. సో ఇలా మనం చేసిన కట్లెట్లన్నిటికీ ఇలా లాస్ట్లో డస్టింగ్ చేసుకుంటే ఎవరైనా ముందు చేసుకోవాలంటే ప్రవీణ గారు ఇలా చేసేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసి ఎప్పుడు మనకి పార్టీ ఎప్పుడైనా అవసరం ఉంటుంది జస్ట్ తీసేయడం ఫ్రై చేసుకోండి. స్టోర్ చేసుకొని కూడా చేయవచ్చు. సో మార్నింగే చేసి పెట్టేసుకొని ఈవినింగ్ అయినా మనం వాటిని ఫ్రై చేసుకొని సర్వ్ చేయొచ్చు. గెస్ట్ వచ్చినప్పుడు వేడిగా ఇవ్వచ్చు. ఇలాంటివి మోస్ట్లీ వేడిగానే బాగుంటాయి కదా. ఇప్పుడు వింటర్ వచ్చేసింది కదా, అన్ని వేడి అంటాం.
వేడిగా ఏమన్నా తినాలని ఉంది, వేడిగా ఏమన్నా తాగాలని ఉంది. అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. స్టవ్ ఆపేద్దామా? సర్వ్ చేసి సో ప్రవీణ గారు, వేడి వేడిగా పన్నీర్ బీట్రూట్ కట్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ఇలా ఓపెన్ చేయగలను. ఇదిగో పన్నీర్ బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, ఉడికించి తురుముకున్న ఆలు, ఉడికించి తురుముకున్న బీట్రూట్, చాట్ మసాలా పొడి, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఉప్మా రవ్వ, బ్రెడ్ పొడి, మిరియాల పొడి. పన్నీర్ బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ ముక్కల్లో ఉప్పు, చాట్ మసాలా పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ముందుగా ఉడికించిన బంగాళదుంప తురుము తీసుకోవాలి. తర్వాత ఉడికించిన బీట్రూట్ తురుము కూడా తీసుకొని దానికి సరిపడంత ఉప్మా రవ్వ, బ్రెడ్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మళ్ళీ కొద్దిగా చాట్ మసాలా కూడా వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఉండల మధ్యలో పన్నీర్ ముక్కను పెట్టి మళ్ళా క్లోజ్ చేసి తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత బొంబాయి రవ్వ, బ్రెడ్ పొడి కలిపిన పౌడర్ లో అన్ని కట్లెట్ ని రెండు వైపులా డస్ట్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టిన తర్వాత నెయ్యి వేసి వేడి చేసి ఒక్కొక్క కట్లెట్లు అన్నిటిని పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసిన పన్నీర్ బీట్రూట్ కట్లెట్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ బీట్రూట్ కట్లెట్ రెడీ.